వెల్కమ్ టు లలిత లక్కీస్ ఛానల్. ఈరోజైతే నేను మీకు ఒక మంచి ఎగ్ కర్రీని అయితే చూపిస్తాను. ఖచ్చితంగా ఈ ఎగ్ కర్రీ అనేది మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఈ కర్రీ కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి మనం 2 కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఆనియన్స్ని అయితే యాడ్ చేయాలి. ఈ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం టమోటా పచ్చిమిర్చిని అయితే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. 2 ఆనియన్స్ 1 టమోటా తీసుకున్నా నేనైతే. అలానే తీసుకోండి, బాగుంటుంది. 2 ఆనియన్స్ 2 టమోటా తీసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా ఎర్రగా అయిన తర్వాత టమోటా పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకొని ఇది కూడా అంతా బాగా మగ్గించుకోవాలన్నమాట. ఏంటి ఎగ్ కర్రీకే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలా అని అస్సలు అనుకోకండి. ఎందుకంటే ఈ కర్రీ చేసిన తర్వాత మీకు నచ్చితేనే లైక్ ఇవ్వండి. తర్వాత నేనైతే ఈ కర్రీని ఇప్పుడు రైస్లోకి అయితే చేసిన అనమాట. కానీ మీరు మెత్తటి చపాతీలతో అయితే ఈ కర్రీని టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మా ఛానల్ పేరుని అయితే తలుచుకోవాల్సిందే అనమాట. అంతా బాగుంటుంది. చాలా సింపుల్గా, ఏ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏవి అక్కర్లేదు, చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చు. సో ఇదే ప్రాసెస్లో అంతే అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇందాక నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసినాను కదా, ఇప్పుడు పసుపు, కారం, 1 స్పూన్ ధనియాల పొడి, తర్వాత కొద్దిగా గరం మసాలా, అంతే ఫ్రెండ్స్. ఇంక ఇందులోకి ఏ మసాలా కూడా అవసరం లేదనమాట. వీటన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసేసుకోండి. ఈ మసాలా గ్రేవీ అనేది మనకు తగ్గట్టు, అంటే మనం ఎన్ని ఎగ్స్ అయితే తీసుకుంటున్నామో అన్నింటికి తగ్గట్టుగా మనం తీసుకోవాలన్నమాట. సో నేనైతే 2 పెద్ద ఆనియన్స్ 1 టమోటో అని చెప్పాను కదా, సో నేను ఇది 6 ఎగ్స్కి అయితే తీసుకున్నా. ఇంకా మనం ఎక్కువగా ఉండాలి గ్రేవీ అనుకుంటే ఇంకా కొన్ని ఎక్కువైనా మనం కట్ చేసి అయితే వేసేసుకోవచ్చు, అంతే. ఇంకా ముందుగానే నేను ఉడికించి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఎగ్స్ని. సో ఇంకా ఆ ఎగ్స్ యాడ్ చేసేసి ఇంకా మన కర్రీలో ఇలా కలిపేసుకోవడమే అనమాట. బాగా కలిపేసుకొని దింపేసుకుంటే ఇంకా మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా చాలా ఈజీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే ట్రై చేయండి. చపాతీతోనే ట్రై చేయండి, సూపర్గా అయితే ఉంటుంది. రైస్కి కూడా బాగుంటుంది, కాకపోతే చపాతీకి ఇంకా బెస్ట్ అన్నమాట. సో అందుకనే ముందే చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ లైక్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ ఎగ్ కర్రీ మీలో ఎవరైనా ట్రై చేస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే చేయండి, ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి. థ్యాంక్ యూ.